హలో ఫ్రెండ్స్, చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్నటువంటి ఒక ట్రైన్ లో గుర్తు తెలియని ఒక అనాథ సూట్ కేసు కనిపించింది. అయితే ప్రయాణికులకు ఆ సూట్ కేసు నుంచి అయితే దుర్వాసన అయితే వచ్చింది. అయితే ఇక లేట్ చేయకుండా ప్రయాణికులు పోలీసుల దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్పారనమాట. ఆ సూట్ కేసు లో ఏమో ఉంది, దుర్వాసన వస్తుంది, గలీజ్ గా అందరికి డిస్టర్బెన్స్ గా ఉంది అని చెప్పి అయితే పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక పోలీసులు ఆ సూట్ కేసు దగ్గరికి వచ్చి ఆ సూట్ కేసు ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక తల లేని ఒక మహిళ శవం అయితే ముక్కలుగా చేసి అయితే కనిపించింది. కానీ అసలు ట్విస్ట్ అయితే అది కాదు. ఆ తర్వాత పోలీసులు చెన్నైలోని ఒక ఇంట్లోకి వెళ్లి చూసినటువంటి దృశ్యం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. రైలులో శవం దొరకగానే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చెన్నై రైల్వే స్టేషన్ లోకి వెళ్లి సీసీ కెమెరాలను అయితే పరిశీలించారు. అందులో ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒక బరువైన సూట్ కేసును మోసుకొచ్చి రైలులో పెట్టారు. ఆ తర్వాత రైలు బయలుదేరే ముందు ఏమీ తెలియనట్టు బయటికి అయితే వెళ్లిపోవడం అయితే రికార్డ్ అయితే అయ్యింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చెన్నైలోని వాళ్ళ ఇంటికి రెంట్ కి ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి అయితే వెళ్లారు. ఆ సీన్ చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్టవ్ మీద ఉన్న గిన్నెలో ఒక శవం ముక్కలుగా చేసి ఉడికించి పూర్తిగా మాయం చెయ్యడానికి నిందితులైతే ప్రయత్నించారు. చాలా దారుణమైనటువంటి దృశ్యం అయితే అక్కడైతే జరిగింది. ఇంతకీ చనిపోయిన ఆ మహిళ పేరు యహతున్ నిషా. ఈమె ఒడిశా నుంచి వచ్చి చెన్నైలో ఉంటుంది. నిషా కనిపించకుండా పోవడంతో ఆమె కొడుకు మిస్సింగ్ ఫిర్యాదు అయితే ఇచ్చాడు. ఆ ఫిర్యాదు ఆధారంగానే సూట్ కేసు లోని శవం నిషాదే అని చెప్పి అయితే పోలీసులు అయితే గుర్తించారన్నమాట. నిషాకు అలాగే ఈ కేసులో అనుమానితుడైనటువంటి లస్కర్ అనే వ్యక్తికి మధ్య ఉన్న గొడవల వల్లే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అయితే గుర్తించారన్నమాట. హత్య చేసి శవాన్ని సూట్ కేసులో పెట్టి రైలులో పడేస్తే తప్పించుకోవచ్చు అని చెప్పి అయితే నిందితులైతే అనుకున్నారు. కానీ నేరం చేసిన వాళ్ళు ఎవరైనా చట్టం నుంచి అయితే తప్పించుకోలేరు. పోలీసులు నిందితులను పట్టుకొని ప్రత్యేకంగా బృందాలతో వేట మొదలు పెట్టారు. ఈ ఘోరం గురించి మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో చక్కటి వీడియో తోటైతే మళ్ళీ కలుద్దాం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ మ్యాటర్స్ వరకు ప్రతిరోజు మన పిచ్చోనికి ఛానల్లో అయితే వస్తుంటాయి. మరి ఈ నాలెడ్జ్ మీ దాకా డైలీ రావాలంటే ఏం చెయ్యాలి? కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టేయండి. సబ్స్క్రైబ్ చేసారుగా? డన్. మన వాయిస్ చిన్నదైనా పర్వాలేదు, గట్టిగా ఉండాలి. లెట్స్ ఆల్ టుగెదర్. జై హింద్, జై భారత్.